బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం బోడమాణిక్యం తాండాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇటు కూకట్పల్లిలో నిన్న పిల్లలతో కలిసి ప్రాణాలు తీసుకున్న స్రవంతి కాసేపట్లో ఇటు బోడమాణిక్యం తాండాకు ఆ ముగ్గురికి సంబంధించిన మృతదేహాలు చేరుకోబోతున్నాయి. ఇటు భర్త ప్రవీణ్ ఇంట్లోనే సమాధి చేస్తామంటూ ఇటు బంధువులు చెప్పుకొస్తున్నారు. ప్రవీణ్ను కూడా ఆ సమాధిలో పూడ్చిపెట్టేస్తామంటూ ఇటు బంధువులు వాదిస్తున్నారు. ప్రవీణ్ ఇంట్లోనే ప్రస్తుతానికి ఇటు తవ్వకాలని మొదలు పెట్టారు. ఇటు భారీగా పోలీసులు మోహరించారు. రెండో పెళ్లి చేసుకొని ఇటు స్రవంతిని చంపేశాడంటూ ఇటు ప్రవీణ్ పైన ఆరోపణలు వస్తున్నాయి. ఇటు బంధువులు ఆరోపిస్తున్నారు. ఇటు నిన్ననే ఇటు ప్రవీణ్ ఇంటికి నిప్పు పెట్టారు ఇటు స్రవంతికి సంబంధించిన బంధువులు. ఇటు స్రవంతి అలాగే ఇద్దరు పిల్లలు వాళ్ళ మృతి తట్టుకోలేక ఇటు కోపంతో రగిలిపోతున్నారు కుటుంబీకులంతా. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయో ఒకసారి దానికి సంబంధించిన డీటెయిల్డ్ అప్డేట్ తీసుకుందాం. ఇటు మా ప్రతినిధి వెంకటరత్నం అందుబాటులో ఉన్నారు. వెంకటరత్నంతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకటరత్నం, చెప్పండి, అసలు స్రవంతికి సంబంధించిన కుటుంబీకులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి అక్కడ ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి? కళ్యాణ్, ఇక్కడ బోడమాణిక్యం తండాలో మాత్రం ఒక ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇక్కడ కుకట్పల్లిలో స్రవంతి తన ఇద్దరు పిల్లలతోటి బలవన్ మరణానికి పాల్పడిన తర్వాత ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం అయితే నెలకొంది. కానీ ఇక్కడ వరంగల్ జిల్లా చెన్నరావుపేట మండలం బోడమాణిక్యం తండా అలాగే 16 చింతల తండాకు సంబంధించినటువంటి గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఎవరైతే ప్రవీణ్ ఉన్నాడో తన కుటుంబం ఎక్కడైతే ఉందో అక్కడికి అందరూ వచ్చారు. ఇక్కడ నిన్న అంటే స్రవంతి మృతి చెందినటువంటి వార్త తెలుసుకున్న తర్వాత ఆగ్రహోదగులైనటువంటి తండవాసులందరూ కూడా ప్రస్తుతానికి ఇంటిని కూడా పూర్తిగా తగలబెట్టినటువంటి పరిస్థితి ఒక్కసారి మనం చూడొచ్చు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. ఎవరు అడ్డం వచ్చినా కానీ వారిని కూడా తగలబెడతామన్నటువంటి ఒక ఆక్రోశంలో ఇక్కడ తండావాసులు ఉన్నారు. ఇక్కడ గ్రామస్తులు కూడా ఒక ఐక్యతతో ఉంటున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇక్కడ స్రవంతి మూడు మృతదేహాలు ఇక్కడికి రావడానికంటే ముందే ఏం చేశారు తండావాసులు అంటే పూర్తిగా ఇక్కడ తనను వచ్చినటువంటి వాళ్ళను కూడా తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడే పాతి పెడతామని చెప్పి ఇక్కడ 2 సమాధులను కూడా తవ్వినటువంటి పరిస్థితి ప్రస్తుతానికి చూస్తున్నాం మనం. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇంటి ముందే ఇక్కడే ఖచ్చితంగా విగత జీవులుగా మారినటువంటి నేపథ్యంలో ఇంటి ముందే తమను పాతి పెడతాము అన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. ఇప్పటిదాకా న్యాయం జరగలేదని చెప్పి అంటున్నారు. 2 దర్వాజాలకు ఎదురుగా 2 సమాధులను తవ్వినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో తమకు న్యాయం కూడా జరగడం లేదు. పోలీసులు మోహరించారు. ఇంకా ఎవరు వచ్చినా కానీ తమకు న్యాయం జరిగేంత వరకు ఇక్కడి నుంచి ఉపేక్షించేటువంటి పరిస్థితి లేదని చెప్పి అంటున్నారు. ఒక్కసారి వారి బంధువులతో మనం మాట్లాడదాం. ఎందుకంటే తండావాసులందరూ కూడా ఇక్కడ ప్రవీణ్ అలాగే స్రవంతి ఇద్దరు బంధువులే. కానీ తెలిసినటువంటి బంధువుల ఇళ్లలో ఇలా జరిగితే మరి తెలియనటువంటి వాళ్లకు పిల్లని ఎలా ఇవ్వడం అన్నటువంటి ఒక ఆందోళన కూడా వ్యక్తం అవుతుంది. అంటే వివాహం చేసుకోవాలంటేనే ఎప్పుడు ఏం జరుగుతుంది అన్నటువంటి ఒక భయాందోళన వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ ప్రవీణ్ అలాగే వారి కుటుంబ సభ్యులు మాత్రం ప్రస్తుతానికి ఎవరు లేరు. ఇల్లు మొత్తం దగ్ధమైనటువంటి నేపథ్యంలో అందరూ కూడా ప్రస్తుతానికి ప్రవీణ్ పోలీస్ కస్టడీలో ఉన్నారు. అలాగే వారి తండ్రి బంధువులు ఎక్కడ ఉన్నారు ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తానికి బోడమాణిక్యం తండాకు సంబంధించినటువంటి గ్రామస్తులు అలాగే 16 చింతల గ్రామస్తులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో వారి బంధువులతో మనం మాట్లాడదాము. వారు ఆక్రోశం మాత్రం మామూలుగా ఎట్టి పరిస్థితుల్లో తమకు జరిగినటువంటి అన్యాయం మరి ఎవరికి జరగకూడదంటే నిందితుల్ని కఠినంగా శిక్షించాలని చెప్పి అంటున్నారు. అసలు ఏం జరిగిందమ్మా? మీకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం స్రవంతి అందరూ బంధువులే అని చెప్పి అంటున్నారు. మరి ఇంతటి పరిస్థితుల నేపథ్యంలో తను బలవన్మరణానికి పాల్పడిందా లేకపోతే ఇక్కడ ప్రవీణే ఇక్కడ ఏం చేశారనేటువంటి ఒక ఆలోచనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఏం చేస్తున్నారు? దీన్ని ఎట్లా చూస్తున్నారు సంఘటనని? మాకు ఇది చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఒక్కరిని చంపలేదు, ముగ్గురిని చంపేశాడు. అతనే చంపేసి డోర్ పెట్టేసి నాకేం తెలియదు అన్నట్టు నటించి పోలీసుల దగ్గర లొంగిపోయాడు. 4 సంవత్సరాల నుండి మా అత్తమ్మని చాలా వేధిస్తున్నాడు ఇతను. ఎప్పుడైతే పాపాయపేట మహేశ్వరి అనే అమ్మాయి అతనికి పరిచయం అయిందో అప్పటి నుంచి ఇతను మా అత్తమ్మని చాలా వేధించడం, కొట్టడం. మా అత్తమ్మ ఏడిస్తే ఆమె నోటిలో కర్చీఫ్ పెట్టి కొట్టడం, హీటర్ తోని ఆన్ చేసి వాటర్ పోసి చంపేస్తామని బెదిరియడం, అలాంటివి చాలా జరిగినాయి. చాలా సార్లు గ్రామ పంచాయతీ పెద్దలతోని చాలా సార్లు పంచాయతీ చేయడం కూడా జరిగింది. ఇవాళ కాకపోయినా రేపు మారుతాడేమో పిల్లల కోసం పిల్లలని చూసి అనుకున్నాం మేము. కానీ అతను మారలేదు. ఎంత ప్లాన్ చేసి ఉంటే అతను మా అత్తమ్మని చంపేసి వాళ్ళ అమ్మ నాన్నలు తట్టబుట్ట అన్ని సర్దుకొని వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి. అసలు ఇది మాకు చాలా మా దగ్గర మా అత్తమ్మ లేదనే విషయం మేము అసలు కోలుకోలేకపోతున్నాం. ఇప్పటికీ మాకు న్యాయం కావాలి. ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? ఎందుకంటే ఇద్దరు పిల్లలు లేరు, తను స్రవంతి లేదు. ఎట్లా న్యాయం కావాలనుకుంటున్నారు? వాళ్ళ ముగ్గురు లేనప్పుడు ఇతను బతికి ఏం చేస్తాడు? ఇతను బతికి ఎందుకు? ఇతను చావాలి, ఆ అమ్మాయి కూడా చావాలి. ఇతను చనిపోయినాకనే మేము మా అత్తమ్మల్ని మా పిల్లల్ని ఇక్కడ కార్యక్రమాల తర్వాత చేస్తాం. అంతవరకు మేము అసలు
వాళ్ళని ఏ కార్యక్రమాలు కానీ చెయ్యము. వీళ్ళ అన్నయ్య వెంకన్న, రాజేశ్వరి వాళ్ళ వదిన, వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళు నలుగురు ఎప్పటి నుండో ప్లాన్ చేసి చంపినారు. మా అత్తమ్మ చనిపోయే ముందు నాకు పెట్టిన వీడియో రికార్డులో మా భాషలో ఉన్నాయి. అవి ఏమేమి చెప్పిందంటే, అన్నయ్య నన్ను చంపేస్తా అంటున్నాడు, ముగ్గుని బాగా కొడుతున్నాడు, మమ్మల్ని మీకు భూమి కావాలా అని మా నాన్న భూమి తినడానికి నువ్వెవరు అని చెప్పుకుంటూ కొట్టడం జరుగుతుంది. చిన్న పిల్లలు, పసి పిల్లలు అని చూడకుండా వాళ్ళ అలాంటి చెప్పడం జరిగింది. అసలు వాడిని ఎందుకు వదిలిపెట్టాలి? అతను కూడా చావాలి కదా. వీలే లేనప్పుడు అతను బతికి ఎందుకు? ఇతని చూసి వేరే వాళ్ళు నేర్చుకోరని ఏంది? వైష్ణవి అనే అమ్మాయి చనిపోయింది, అతనికి ఏమైనా న్యాయం చేశారా? ఇతని మాకు కూడా న్యాయం చేస్తారని మాకు అనిపించడం లేదు. ఇతను చచ్చిపోయాకే మేము ఏమైనా చేస్తాం. ఇతను కూడా చావాలి. ఇతను చచ్చిపోతే మేము అసలు ఏం చెయ్యము. ఇతను చచ్చిపోవాలి. మా అత్తమ్మ వాళ్ళతో వీడిని కూడా పడుకోబెట్టాలి. వీడు బతికి ఏం చేస్తాడు అసలు? ప్రస్తుతానికైతే ఇక్కడ శ్రవంతి బంధువులు వాళ్ళకు కూడా వారితో దినం చేయాలి అయ్యా, వాళ్ళతోని కూడా చేయాలి. మా బిడ్డ కొడుకులతోని వాళ్ళకు కూడా చేయాలి. వాళ్ళు చేస్తేనే మేము ఊక్కుంటాం, లేకపోతే అస్సలుగా దానం చేయము. ఇక్కడనే ఉంచుతాం. మేము పెట్టే తెచ్చినాం, పెట్టేలా పెట్టి మీ పోలీసులు కావలి ఉంచుండ్రి. శ్రవంతి తల్లి ప్రస్తుతానికి మనతో ఉంది. ఒక్కసారి ఎందుకంటే తన కూతురు కూడా చనిపోవడం వల్ల చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రవంతి తల్లి, ఏందమ్మా ఇట్లా మీ కూతురు ఇక్కడ విగత జీవిగా, మీ మనవళ్ళు కూడా లేరిగా, ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటారు? ఎట్లాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? నేను ఇచ్చిన నా బిడ్డ చనిపోయింది, మా మనవాడు చనిపోయినరు, మా బిడ్డ చనిపోయింది. నేను ఇచ్చిన కట్నము ఎవరు లేరు కదా, అంతా రావాలి. నాకు ఎకరం భూమి ఇచ్చిన, 50 లక్షలు అక్కడ ప్లాట్ కొని ఇచ్చిన, 15 తులాలు ఏం బంగారం ఇచ్చిన, అదంతా రావాలి నాకు. తను అసలు బంగారం కోసమే చంపినట్లు మాకు అనిపిస్తుంది. బంగారం తీసుకొని వెళ్ళిపోయాడు. మొన్ననే సాటర్డే రోజే బంగారం విడుదల చేపించుకొచ్చాము. 12 తులాల బంగారం ఉంది. అలానే తర్వాత రోజు కోర్టులో కూడా వీళ్ళ పంచాయతీ అవ్వడం జరిగింది. అక్కడ అందరి ముందు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, నేను బాగా చూసుకుంటా, ఇంకోసారి ఇలాంటిది ఏం రిపీట్ చేయను అని చెప్పి వాళ్ళని నటించి తీసుకోపోయాడు. వాళ్ళ నాన్న కూడా ఏడవడంతో అందరి పెద్దల కాళ్ళ మీద పడడంతో వీళ్ళందరూ నమ్మి పంపించారు. ఇక వాళ్ళని కూడా అక్కడికి పోయాక చెప్పిండు, నీకు నేను అక్కడ నుండి తీసుకొచ్చిందే చంపేయడానికి, నిన్ను నమ్మించి తీసుకొచ్చిన నేను అని చెప్పి బంగారం తీసుకొని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఆస్తి ఏదైతే ఆ ప్లాట్ ఉందో దానికోసమే ఇప్పుడు వాడు అంతా చేస్తున్నాడు. వాడు బతకాల్సిన ఛాన్స్ ఉండదు. అసలు అతన్ని చచ్చిపోవాలి, చంపేయాలి అతన్ని. ఈ చట్టం ఏం చేస్తుంది అసలు? చూస్తూ కూర్చుంటుందా? మనుషులేనా? ఏం చేస్తున్నారు పైన ఆఫీసర్స్ అందరూ? వాళ్ళ ఇంట్లోనే ఇలా అయి ఉంటే వాళ్ళు ఏం చేసేటోళ్ళు? అలా అని మమ్మల్ని ఎందుకు వదిలేస్తున్నారు? ఏం చెప్తారమ్మా ఇక్కడ? ఎందుకంటే పిల్లలుగా ఉన్నారు, రేపు భవిష్యత్తులో కూడా ఇట్లాంటి సంఘటనలు ఎందుకంటే మళ్ళీ రిపీట్ కావద్దంటే ఏం చేయాలనుకుంటున్నారు? అసలు మా అత్తమ్మ పోన్ అని అన్నది. పోన్ అని అంటే ఇక